ఫ్రెండ్స్ ఇదో కట్ చేసాం కదా ఓకే. శీర్షాసనం వేసిన తర్వాత మనం శవాసనం వేయాలి. శవం ఎలా పడుకుంటుంది ఆ శవాసనం కొంచెం ఫ్రీగా మన చేతులు కాళ్ళు స్ప్రెడ్ చేసేసి అలా ఫ్రీగా పడుకోవాలి ఈ శీర్షాసనం వేసిన తర్వాత. అది కాకపోయినా అది మస్తిష్కుడు మన వ్యాయామాలు అంతా ముగించిన తర్వాత ఎండ్ అయిపోయిన తర్వాత మనం ఇలా కూడా చేయొచ్చు. ఇలా చేసి పడుకుంటే చాలా రిలాక్స్ అయ్యి మన బ్లడ్ సర్క్యులేషన్ సాఫ్ట్గా వెళ్తుంది అన్నమాట. బాగుంటుంది. ఏ బీపీస్ ఏ షుగర్స్ మనకి రావు ఇలాంటివి చేస్తూ ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, జాగ్రత్త. Joyce. స్టడీనెస్ చాలా కష్టం. అలా లేచి అలా నిలబడేటప్పుడు మనలో చలనం ఎలా కలుగుతాయంటే ఊపేస్తుంది మనిషిని. దాన్ని కరెక్ట్ నిలబడగలిగితే అది ఉన్నట్లెక్క, ఎనర్జీ ఉన్నట్లెక్క. దాన్ని కంట్రోల్ చేసుకోవాలి. అది ఎప్పుడు వస్తుందంటే నిగ్రహశక్తి. ఖచ్చితంగా నిగ్రహశక్తి కలిగి ఉండాలి. అది నిగ్రహశక్తి అంటే నేను చెప్పగలను డైరెక్ట్గా, అది దైవ బలం. 100% చెప్తున్నాను, దైవబలం. అది అందరికీ సాధ్యం కాదు. చేస్తే చాలా కొన్ని మనం సాధించవచ్చు. ఓకే ఫ్రెండ్స్, హరే కృష్ణ.